అబ్బా అమ్మా అమ్మా 108 ప్రదక్షిణాలు అయిపోయాయి. నాకు తెలిసే, నాకు లెక్కలు రావనుకున్నావా? అది సరే, ఎప్పుడు లేనిది ఇంత భక్తి ఏంటి? కొంపతీసి మీ అక్క పోకుండా బ్రతికి బట్ట కట్టినందుకా? నేనంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? మరి దేనికి? నీకు శ్రీకాంత్కి త్వరగా పెళ్ళయి నువ్వు అత్తవారింటికి వెళ్ళి ఆ తార ఇంట్లో అడుగు పెట్టి అందరి మీద పెత్తనం చలాయిస్తుంటే చూడాలని నా మనసు తహతహలాడుతుందమ్మా. అందుకే ఈ ప్రదక్షిణలు. వావ్, థ్యాంక్ యూ మమ్మీ. దీని గుండె గుండ్రాయి కంటే గట్టిదే. ఇలా హాస్పిటల్ నుంచి వెళ్ళిందో లేదో అప్పుడే గుడికి చెంగు చెంగునొచ్చేసింది. పద. పంతులు గారు, చెప్పండమ్మా. ఆదిశాస్త్రి గారు ఎక్కడున్నారండి? పని మీద బయటికి వెళ్ళారమ్మా. విషయం ఏమిటో చెప్పండి. మొన్న శనివారం రోజు ఈ గుళ్ళో పెళ్లిళ్ళు జరిగాయి కదా? అవునమ్మా, ఆ రోజున 2 పెళ్లిళ్ళు జరిగాయి. అదే పంతులు గారు, ఆ 2 పెళ్లిళ్ల వధూవరుల వివరాలు కావాలి. కొంచెం ఇవ్వగలరా? పెద్దమ్మేంటి వధూవరుల వివరాలు కావాలని అడుగుతుంది? శ్రీకాంత్ గురించి తెలుసుకోవడానికా? విష్ణు ప్రేమించింది శ్రీకాంత్ అని పెద్దమ్మకి తెలిస్తే ఇంకేమనుందా? శ్రీకాంత్ మంచివాడని పెద్దమ్మ కూడా తెలుసు కాబట్టి గుండె షాక్ అయినా కూతురు లైఫ్ గురించి ఆలోచించి ఖచ్చితంగా కాంప్రమైజ్ అవుతుంది. ఫైనల్ గా విష్ణు శ్రీకాంత్లకి పెళ్లి జరుగుతుంది. అలా జరిగితే నా పరిస్థితి ఏంటి? అమ్మా, ఆ పెళ్లిళ్ల వివరాలన్నీ ఆఫీస్ రిజిస్టర్లో నమోదు చేస్తుంటారు. చూసి చెప్తానమ్మా. ఏంటో ఈ కర్మ. అమాయకురాలు అంటూ పిల్లని అల్లారు ముద్దుగా చూసుకుంటే చివరికి ఇంటి పరువంతా చెల్లా చెదురు చేసేసింది. అయినా అక్క,
ఆ తాళి కట్టబోయిన వాడెవడో ఇప్పుడు నువ్వు తెలుసుకొని మాత్రం చేసేదేముంది? పోయిన పరువు పట్టు వస్త్రాలు కట్టుకొని తిరిగొస్తుందా? ఎందుకక్క ఈ పనికి మాలిన ప్రయాస? జరిగిందేదో జరిగిపోయింది. పోయిన పరువు అదొక పీడకల అని మర్చిపోయి ఇక ముందైనా ఇలాంటి దరిద్రాలు ఇంట్లో జరగకుండా ఆడపిల్లల్ని హద్దుల్లో పెట్టుకో. అది నీ ఆరోగ్యానికి కూడా మంచిది. అయినా అక్క, మనం బిడ్డల్ని కనగలం గాని వాళ్ల గుణాలని కంటామా? మనం వాళ్ల గురించి ఎంత గొప్పగా ఆలోచించినా చివరికి వాళ్ల గుణమేగా మన ఇంటి పరువు మర్యాదల్ని నిలబెట్టేది. ఇప్పుడు జరిగిన దానికి నువ్వు మాత్రం ఏం చేస్తావులే? చూడు సువర్ణ, మాటలకు అవకాశం చిక్కింది కదా అని నా కూతుళ్ల గుణాల గురించి తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు. నా బిడ్డల్ని ఎంత పద్ధతిగా పెంచానో నాకు తెలుసు. జరిగిన నష్టం వెనుకున్న తప్పొప్పులను తెలుసుకోవటానికి నేనిక్కడికొచ్చింది. సర్లే అక్క, ఏం జరిగిందో తెలుసుకొని తృప్తి పడతావో బాధపడతావో నీ ఇష్టం. కానీ జరిగిన నష్టాన్ని పూడ్చలేవు కదా. అనవసరంగా ఆలోచించటం దేనికి? అసలే హార్ట్ పేషెంట్వి కదా అని చెప్తున్నాను. అయినా ఏమనుకున్నా నేను నీకు నచ్చకపోయినా నువ్వు నాకు అక్కవు కాకుండా పోతావా? నేను మన కుటుంబం గురించి ఆలోచించకుండా ఉంటానా? పంతులు గారు చూసారా? చూశానమ్మా. ఆ రోజు రిజిస్టర్లో ఒక పెళ్ళే నమోదైంది. అందులో విష్ణుప్రియ అని పేరేదైనా ఉందా? ఆ పేరేమీ లేదమ్మా. పంతులు గారు మీరు జాగ్రత్తగా చూసారా? చూశానమ్మా. కానీ రిజిస్టర్లో నమోదు కాలేదు కాబట్టి నేను మీకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నాను. వెళ్ళొస్తానమ్మా. సరే అండి. అక్క, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళక్క. లేదంటే నేను దింపేదాన్నే. కాకపోతే మాకు చాలా పనులున్నాయి. జాగ్రత్తగా వెళ్ళక్క. పద, అర్చన చేయించుకుందాం. అమ్మా తల్లి, మొత్తానికి గండం నుంచి కాపాడావు. పంతులు గారు, అర్చన జరిపించండి. అలాగేనమ్మా. వెళ్ళి కొబ్బరికాయ కొట్టి రండమ్మా. ఆ రోజు రిజిస్టర్లో ఒక పెళ్ళే నమోదైంది. ఆ పేరేం లేదమ్మా. కానీ రిజిస్టర్లో నమోదు కాలేదు కాబట్టి నేను సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నాను. పంతులు గారు, ఒక్క నిమిషం. ఏంటమ్మా?
రిజిస్టర్లో ఉన్న వివరాలు మా పెద్దమ్మకి మీరు చెప్పొద్దు. ఏంటమ్మా మీరనేది? అవును పంతులు గారు, మా పెద్దమ్మకి మొన్నే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అది పంతులు గారు జరిగింది. ఇది మీ దగ్గర ఉంచండి. ఈ నిజాన్ని దాచుంచండి పంతులు గారు, ప్లీజ్. అలాగేనమ్మా, వెళ్ళి గుడి దగ్గర ఉండండి. ఆ కాగితం తీసుకొచ్చిస్తాను. అమ్మా తల్లి, నేను కోరుకునే కోరిక నువ్వు తీర్చలేందేం కాదు. శ్రీకాంత్ మీద విష్ణుకున్న ప్రేమ కన్నా నా ప్రేమే స్వచ్ఛమైంది తల్లి. శ్రీకాంత్ లేందే నేను బ్రతకలేను. ఎలాగైనా శ్రీకాంత్తో నా పెళ్లి జరిపించి నా ప్రేమను గెలిపించు తల్లి. తన బ్రతుకు ఏమైపోతుందో ఏమో అని నువ్వేం ఆలోచించొద్దు. దానికి ఏడుపు చిన్నప్పటి నుంచి అలవాటే. అది కోరుకునేది దక్కకపోయినా అది కొత్తగా ఏడవడానికి ఏం లేదు. కానీ నేను అలా కాదు తల్లి. ఇప్పటి వరకు ఏడవడం తెలియకుండా పెరిగిందాన్ని. ఇప్పుడు మరి ఏడవడం కూడా నా వల్ల కాదు. అది నేను భరించలేను. నిన్ను వేడుకుంటున్నాను అనుకుంటున్నావో, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నాను అనుకుంటున్నావో నాకు తెలీదు. శ్రీకాంత్ నేను ఒకటవ్వాలి అంతే. ఇదిగోనమ్మా. ఆ రోజు గుళ్ళో జరిగిన విష్ణుప్రియ అనే అమ్మాయికి సంబంధించిన పెళ్లి కార్యక్రమం నమోదు చేసిన పేపరు. థ్యాంక్స్ పంతులు గారు, మీ సాయం మర్చిపోలేను. ఎవరడిగినా ఈ విషయం గురించి మీకు తెలియదనే చెప్పండి ప్లీజ్. అలాగేనమ్మా. ఏంటేది? ఇందులో శ్రీకాంత్ పేరుండడమేంటే? మాట్లాడవేంటి? మమ్మీ, అదే ఆ రోజు విష్ణు అక్క పెళ్లి చేసుకోబోయింది శ్రీకాంత్నే అమ్మా. ఏం మాట్లాడుతున్నావు శిఖర? అంటే ఇదంతా నీకు ముందే తెలుసా? తెలుసమ్మా. తెలుసా? తెలిసి ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నావా? ఎంత బుద్ధి లేకుండా ప్రవర్తించావో నీకైనా అర్థం అవుతుందా అసలు? చిచ్చి, ఇప్పుడు అర్థం అవుతుంది. ఇందుకే అన్నమాట శ్రీకాంత్కి నీకు జరగాల్సిన నిశ్చితార్థాన్ని ఆ కృష్ణ విష్ణు కావాలనే మాయ చేసి ఆగిపోయేలా చేశారు. శ్రీకాంత్తో నీ పెళ్లిని తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారని నాకిప్పుడు అర్థమవుతుంది. అయినా దానికేం పోయే కాలమే. ఒకవైపు ఎవరితోనూ ఎంగేజ్మెంట్ చేసుకుని మరోవైపు చెల్లెలి కాబోయేవాడి మీద కన్నేసింది. చెప్తా, అది నా కూతురు బ్రతుకులో నిప్పులు పోయాలని చూస్తుందా? దాని సంగతి చెప్తాను. అసలు దాని కథేంటో, దాని నీచపు వేషాలేంటో చెప్తాను. పద, మీ పెద్దమ్మ దగ్గరికి వెళదాం. మమ్మీ, కాస్త ఆగుతావా? ఈ తేల్చుకోవడాలు తెలుసుకోవడాలు ఇప్పుడు కాదు. ఎచ్చే నోర్మై, చేవ చచ్చిన దానిలాగా ఇంకా చేతులు కట్టుకొని ఉందామని చెప్తున్నావా? నువ్వు ఊరుకుంటావేమో, నేను ఊరుకోను. పద.
ప్రమాదం ఏముంది డాక్టర్? నేనేమైనా కడుపులో ఉన్న బిడ్డని ప్రాణాలతో కావాలని అడుగుతున్నానా? ఆ బిడ్డని చంపేమనే కదా అడుగుతున్నాను. నేను ప్రమాదం అని చెప్తుంది మీ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డ గురించి కాదండి, మీ కన్న బిడ్డ గురించి. అవును మేడం, ఇలా 6వ నెలలో అబార్షన్ చేయడం అనేది అస్సలు జరిగే పనే కాదు. తల్లి బిడ్డలు ఇద్దరికీ ప్రమాదమే. డాక్టర్, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు మీ ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు కాబట్టే కదా నేను మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాను. అలాంటిది మీరే ఇలా అంటే ఎలా చెప్పండి? నేనే అలా అంటున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి తారా గారు. ఈ అబార్షన్ చేయడం మీ అమ్మాయికి ఎంత ప్రమాదమో ఒక్కసారి ఆలోచించండి. చూడండి తారా గారు, మీకు హిమ కడుపులో బిడ్డ అక్కర్లేకపోవచ్చు, కానీ హిమ కాదు కదా. డాక్టర్, ఇక్కడ ప్రాబ్లం ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి. ఇది నా పరువు ప్రతిష్టల మ్యాటర్. అందుకే మీకు చెప్తున్నాను, మీరే ఏదో ఒకటి చేసి ఆ బిడ్డ హిమ కడుపులో లేకుండా బయటికి తీసేయండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. మీరు ఏ పద్ధతిలో చేస్తారో మీ ఇష్టం. తారా గారు, కన్న కూతురి విషయంలో ఇలాంటి నిర్ణయం మీరు తీసుకున్నారంటేనే ఈ మ్యాటర్ ఎంత స్ట్రాంగ్గా తీసుకున్నారో నేను అర్థం చేసుకోగలను. మీరు చెప్పారు కదా అని నేను నా పద్ధతిలోనో మరో పద్ధతిలోనో ఈ అబార్షన్ చేయగలను. కానీ యాజ్ ఎ డాక్టర్గా తర్వాత ఏం జరుగుతుందో నేను మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అయ్యో, డాక్టర్ గారి రూమ్లో ఫోన్ మర్చిపోయానే. అయినా సరే ఏం పర్వాలేదు, జరిగేదేదో జరిగిపోతుంది, కానివ్వండి అంటే ఓకే. కానీ ఆ తర్వాత ఏం జరిగినా సరే ఆ పూర్తి బాధ్యత మీరే భరిస్తానని నాకు బాండ్ రాసివ్వాలి. ఇస్తారా? ఎందుకంటే మీరు మీ అమ్మాయి లైఫ్ని రిస్క్లో పెట్టినంత ఈజీగా నేను నా డాక్టర్ వృత్తిని రిస్క్లో పెట్టలేనండి. చెప్పండి, మీ అమ్మాయికి అబార్షన్ చేయమంటారా, రిస్క్ తీసుకోమంటారా? డాక్టర్, ఏమైంది? ఏదో రిస్క్ అంటున్నారు నా బేబీకి. అది హిమా. స్వీటీ, ఎందుకమ్మా కంగారు పడుతున్నావు? నీ బేబీకేం కాదమ్మా. ప్రతి రిపోర్ట్ పర్ఫెక్ట్గా ఉందంట. కాకపోతే నువ్వు టైంకి భోజనం చేయమంటే చేయట్లేదు, జ్యూస్ తాగమంటే తాగడం లేదని చెప్పాను, అంతే. డాక్టర్ గారు తను తీసుకోకపోయినా ఏదో ఒకటి చేసి మీరే ఇవ్వాలి కదా. మీరు సరిగ్గా పట్టించుకోకపోతే 7th మంత్లో రిస్క్ అయిపోతుందని డాక్టర్ గారు వార్నింగ్ ఇస్తున్నారు. చూసావా, నీ మూలంగా డాక్టర్ గారితో నేను మాటలు పడుతున్నాను, అంతే కదా డాక్టర్? అవును హిమా. తారా గారు ఏమంటారు? ఏం చేద్దామంటారు? చెప్పారు కదండి, మీరు అంత బలవంతంగా మా స్వీటీ గురించి చెప్పారు అంటే ఇంకా నేను మీ మాట వినకుండా ఎలా ఉంటాను? నాకు నా కూతురు ముఖ్యం. నేనేం చేసినా నా స్వీటీ కోసమే. థ్యాంక్ యూ డాక్టర్, చాలా విలువైన మాటలు చెప్పారు. మళ్ళీ కలుస్తానండి. మా స్వీటీ డెలివరీ బాధ్యతలు కూడా మీవే. తప్పకుండా తారా గారు. హిమా, ఆరోగ్యం జాగ్రత్త, హెల్దీ ఫుడ్ తీసుకో, లైట్గా వాకింగ్ చేయి, ఇచ్చిన మెడిసిన్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వు. అలాగే డాక్టర్. ఎంత గట్టి పిండానివిరా నువ్వు.
అప్పుడేమో పాయిజన్ నుంచి తప్పించుకున్నావనుకుంటే ఇప్పుడు అబార్షన్ నుంచి తప్పించుకున్నావు. ఇప్పుడే ఇలా ఉంటే ఇంక పుట్టాక నీ జాతకం ఎలా ఉంటుందో. నీ తల్లి ప్రాణాలను అడ్డు పెట్టుకొని పుట్టబోతున్నావు. అయితేనే పుట్టాక బతకనివ్వను. నా బిడ్డకి బిడ్డగా బతకనివ్వను. అమ్మో ఎంత దిష్టో. దా సరే డాక్టర్.